Meet Mr. Krishita. Hi. Mr. only na? तो अब पता चला कि यहाँ से जाना है. What's your good name? Preena. Preena from Kerala. The struggles. बहुत hard है. हाँ हाँ हाँ. Is it worthy? 6,000 bro. कैसे है भाई जर्नी? All good. ये ट्रेकिंग कैसे है? Fantastic. हाँ 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 हाँ. He is worth 1,000 crores. What's your name bro? Ayush Ulani from Indore. Mumbai. Abbas from Bangalore. హలో గుడ్ మార్నింగ్. 10 days బ్యాక్ ప్యాకింగ్లో ఈరోజు థర్డ్ డే. ఎర్లీ మార్నింగ్ 6 అట్లా అవుతుంది అనమాట. లేచినాము, ఫ్రెష్ అయినాము. ఇప్పుడు ఇంకా బీచ్ ట్రెక్కింగ్కి అయితే పోవాలా. మనం తీసుకున్న ఈ రూమ్ నుంచి 200 to 300 మీటర్స్లోనే కుడ్లీ బీచ్ ఉంటుంది. సో ఆ బీచ్ కవర్ చేసి దాని తర్వాత ఓమ్ బీచ్, ఇంకా దాని తర్వాత ఇంకా మిగతా బీచ్లన్నీ ఆల్మోస్ట్ ఒక 5 బీచెస్ అయితే ఉన్నాయంట. సో ఆ 5 బీచెస్ కూడా ఈరోజు అయితే కవర్ చేయాలి. అండ్ మనోళ్ళు లేచిరు కానీ ఇంక ఈరోజు లాస్ట్ అనమాట. మేబీ ఓమ్ బీచ్ వరకు వచ్చి వీళ్ళైతే వెళ్ళిపోతారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ మనమే ఇక ఒక్కలమే ఉండాలా. చలో పోదాము. బీచెస్ ఫస్ట్ టైం విజిట్ చేయడం నేను. చూద్దాం అది ఎట్లుంటుందో కూడా. చలో. రూట్ అయితే ఇట్లుంటుంది చూడండి, ఎంత చిన్నగా ఉంది చూడండి. నార్మల్గా 2-3 నడిచే అంతే ఉంటుంది అనమాట. అండ్ మీకు ఇక్కడ నుంచి చూస్తే బీచ్ కూడా కనిపిస్తుంది చూడండి. అండ్ మనతో పాటు వచ్చిన 2 ఫ్రెండ్స్ కూడా మంచిగా వెళ్ళిపోతున్నారు హ్యాపీగా, సంతోషంగా. వాళ్ళ బాధ ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు టైం లేదు వాళ్ళకి. ఇప్పుడు వెళ్ళిపోవాలి వాళ్ళు మళ్ళీ ఎమ్మటే. వాళ్ళకి మండే రోజు మళ్ళీ ఆ షిఫ్ట్ ఈ షిఫ్ట్ అని చెప్పేసి అంటున్నారు. వెళ్ళిపోతారు ఇప్పుడు. మేబీ ఓమ్ బీచ్ వరకు వచ్చి వెళ్ళిపోతా అని చెప్పేసి అయితే అన్నారు. నాకు బీచ్లోకి వాక్ చేస్తుంటే అసలు వేరే లెవెల్ మంచి ఫీల్ అనిపిస్తుంది. సో అడిగి పోదాం. బీచ్ దగ్గర పోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కుడ్లీ బీచ్ ఇదే అనమాట. ఎట్లుందో చూడండి. అమ్మ పెద్ద పెద్ద వేవ్స్ అయితే వస్తున్నాయి, మరి టూ మచ్ అయితే వస్తున్నాయి ఇవి. అండ్ నైట్ నేను వచ్చినప్పుడు నైట్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండే బీచ్. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా బాగుంది అనుకోండి, అది వేరే ముచ్చట. ఇంకా మీరు ఇలాంటి ట్రిప్స్కి వచ్చినప్పుడు పడుకోవద్దు, ఎంత తక్కువ పడుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ వ్యూస్ అవన్నీ కూడా మిస్ అవుతూ ఉంటాం మనం. భలే ఉంది ఆ బీచ్ చూడండి ఒకసారి, మస్తుంది కదా. అంటే ఈ బీచ్లో మీకు కెఫేస్ ఉంటాయి. అండ్ ట్రిప్పర్ గోకర్ణ అని చెప్పేసి ఒక సమ్ రూమ్స్ అవైలబుల్గా ఉండేవి ఉంటాయి. అండ్ చాలా ఉంటాయి అనమాట ఇక్కడ. మీకు అన్నీ దొరుకుతాయి, రూమ్స్ దొరుకుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీకు నైట్ డ్రింక్స్ దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి. కాకపోతే టూ మచ్ కాస్ట్ ఉంటుంది, హెవీ కాస్ట్ ఉంటుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చెక్ చేసుకోండి కాస్ట్. ఎందుకంటే నేను వెళ్ళి ఇంకా రేట్లు అయితే ఏం అడగలేదు. అంటే హైయే ఉంటాయి. అట్లే ఒక ఫ్రైడ్ రైస్కి 150, 140 తీసుకుంటున్నప్పుడు ఇంకా బియర్ అయితే ఎంత ఉంటుందో మీ ఊహలకే వదిలేస్తున్నాను నేను. అండ్ మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మొత్తం అన్నీ ఉంటాయి అనమాట. కేఫ్ ప్రతి ఒక్కటి ఉంటాయి, ఏ ఇబ్బంది లేదు. అండ్ ఫారినర్స్ కూడా ఉంటారు, మంచిగా వాళ్ళతో మాట్లాడచ్చు, టైంపాస్ చేయొచ్చు. సో సూపర్ ఉంటుంది అనమాట. నైట్ అంటే మీకు ఒకటి ఏంటంటే మార్నింగ్ నుంచి వీళ్ళు ఎందుకు లేవలేదు అని అంటే నైట్ మొత్తం బీచ్లోనే ఉన్నారు. మ్యాక్స్ చాలామంది నైట్ మొత్తం బీచ్లోనే కూర్చొని క్యాంప్ ఫైర్ వేసుకుంటూ, అండ్ ఇంకోటి ఏంటంటే బియర్స్ తాగుకుంటూ మంచిగా చిల్ అవుట్ అయ్యారు అనమాట నైట్. అందుకనే మార్నింగ్ లేవలేదు. సో ఇదనమాట కుడ్లీ బీచ్. సో ఇక్కడ నుంచి మీకు ఇక్కడ చూసుకుంటే మీకు చిన్న చిన్న రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి, మ్యాక్స్ వీక్ డేస్లో రావడానికి ట్రై చేయండి. వీకెండ్స్లో అయితే అస్సలు రామాకండి, రేట్లు మాత్రం బాగుతున్నారు. అండ్ ఇక్కడ నుంచి ఒక చిన్న వే కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి వెళ్తే కనుక మనము కంప్లీట్ ఒక 5 బీచెస్ అయితే కవర్ చేయొచ్చంట. సో నేను ఇది వే, చాలామంది వస్తున్నారు కూడా. సో నేనైతే వెళ్తున్నా, చూపిస్తాను మీకు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఓమ్ బీచ్. సో ఓమ్ బీచ్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మార్నింగ్ ఎవ్వరు లేకుండా ఒక్కడనే ఇట్లా నడిచి ఎన్ని రోజులు అయిందో. జాబ్ బంద్ చేసిన తర్వాత నాకు తెలిసి ఇది నా ఫస్ట్ అండ్ బ్యూటిఫుల్ ట్రిప్ అనుకోవచ్చు. ఇది మంచిగా ఉంది. డే 1, డే 2 చాలా ప్రశాంతంగా, చాలా మంచిగా అయితే గడిచిపోయినాయి. మరి ఇట్లా ఇప్పుడు డే 3 ఎట్లా గడుస్తుందో నాకైతే తెలియదు. అంటే ఏ హోప్ లేదు, ఏది లేదు, గో విత్ ద ఫ్లో అంతే. ప్రశాంతంగా వెళ్తూనే ఉన్నా. ఎవరైనా మనోళ్ళు ఉంటే మాట్లాడుతున్నా, వాళ్ళతోటి కలిసిపోతున్నా. అదొక డిఫరెంట్ ఫీల్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. మంచిగా ఫ్రెండ్స్ కూడా మంచిగా మాట్లాడుతున్నారు. అంటే ఒక్కటి నేను అనుకునేది అయితే బీ నైస్ విత్ పీపుల్ అంతే. మనం అందరితో మంచిగా ఉంటే
వాళ్ళు కూడా మనతో మంచిగా ఉంటారు, అది కంపల్సరీ. మీకు చెప్పడం మర్చిపోయినా, డే 2లో ఈ రష్యన్ ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు వాళ్ళు అసలు నన్ను ఒక టూరిస్ట్గాను లేకపోతే ఇంకా దేనిలాగా వాళ్ళు నన్ను ట్రీట్ చేయాలి, జస్ట్ ఒక క్యాజువల్ ఒక ఫ్రెండ్ లాగా అయితే ట్రీట్ చేశారు అనమాట. సో అది నాకు బాగా నచ్చింది, మస్తు అనిపించింది అది యాక్చువల్గా. అంటే అదే మనోళ్ళు అయితే నిమ్మ ఎట్లా అవుతారో తెలుసు కదా, అంటే దగ్గరికి పోతే కూడా వాళ్ళు దూరం అవుతారు మనోళ్ళు. కానీ వాళ్ళు వేసుకున్న క్యాంప్ ఫైర్లోకి నన్ను ఇన్వైట్ చేయడం, నేను వాళ్ళతో కూర్చొని మాట్లాడడం, ఫన్ 2-3 వర్డ్స్ రష్యన్ వర్డ్స్ నేను మాట్లాడడం, వాళ్ళకి తెలుగు వర్డ్స్ 2-3 నేర్పించడం. సో దట్ వాజ్ సింప్లీ సూపర్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అది. మీరు కుడ్లీ బీచ్ కవర్ చేసిన తర్వాత కొంచెం ఇట్లా ముందుకు వస్తారు, మీకు ఒక వే అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మనమైతే ఇటు సైడ్ వెళ్ళాలి, ఏంటి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అండ్ ఇటు సైడ్ కూడా ఇంకొక 2 వేస్ ఉంటాయి చూడండి. సో ఎటు వెళ్ళాలి అని కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇటు సైడ్ అయితే వెళ్ళాలి. మనము వెళ్తున్నాము ఓమ్ బీచ్కి వెళ్ళాలంటే ఇటు సైడ్ వెళ్ళాలన్నమాట. అలా వే నుంచి నేను చూపించిన వే నుంచి కొంచెం ముందుకు వస్తే మీకు ఇట్లా కొంచెం ట్రెక్కింగ్ టైప్ వే అయితే కనిపిస్తుంది. అండ్ నేను చూపించిన వే నుంచి మీరు వెళ్ళిపోవచ్చు స్ట్రైట్గా. సో ఇట్లా వెళ్ళిపోతే మనము డైరెక్ట్ ఓమ్ బీచ్ దగ్గరికి అయితే పోతాము. అంటే ఇక్కడ ఒక చిన్న కొండ అయితే ఉంటుంది, సో ఆ కొండను దాటి అవతలకి వెళ్తే ఓమ్ బీచ్ అనమాట. సో చూడండి ఇది వే బరాబరే ఉంది, వేలానే ఉంది, చూసుకోవచ్చు మీరు. సో ఈ వే నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళాలా. నేను అసలు వీడియోస్ ఇక్కడ అప్లోడ్ చేద్దాం అని అంటే కొంచెం కూడా సిగ్నల్ లేదబ్బా, కొంచెం కూడా సిగ్నల్ లేదు. నాకు 1 minute షార్ట్ అప్లోడ్ చేయడానికే ఇంచుమించు 1 hour అట్లా పడుతుంది ఈ సిగ్నల్ లేక. సో మస్తు ఇబ్బంది అవుతుంది, నెట్వర్క్ అసలు అయితే చాలా స్లో ఉంది, చాలా అంటే చాలా స్లో ఉంది, చుక్కలు కనబడుతున్నాయి నెట్వర్క్ ఇష్యూ వల్ల. అంటే అట్లీస్ట్ అసలు అంటే వీళ్ళు హోటల్స్లో వైఫై కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, కానీ ఆ వైఫై ఓన్లీ ఫర్ పేమెంట్స్ వరకే పనిచేస్తుంది. అది మరీ అంత ఫాస్ట్గా మన హాస్టల్స్లో, మన హైదరాబాద్ ఇప్పుడు మన హాస్టల్స్లో వచ్చినట్లుగా మన ఇంట్లో పెట్టించుకున్న వైఫై లాగా వచ్చినట్టుగా అయితే వస్తలేదు, ఖాళీ జస్ట్ పేమెంట్స్ పర్పస్ అయితే పెట్టిరాళ్ళు. ఓమ్ బీచ్ ఎంట్రన్స్లో వీళ్ళు వేసిన ఇవి చూడండి బల్లాలు భలే ఉన్నాయా, మంచిగా కూర్చొని మాట్లాడవచ్చు, మంచిగా టైంపాస్ చేయొచ్చు. ఏంటంటే ఇలాంటి పీస్ఫుల్ ప్లేసెస్ దొరికితే బియర్లో కోటర్లో తాగుతారు, అయితే తాగిన ఎన్నే వాడేస్తారు, ఈ ప్లేస్ అంతా ఖరాబ్ చేస్తారు. ఇది మనకి వెల్కమ్ ఇచ్చింది ఇదే అనమాట. ఇక్కడ ఓమ్ బీచ్ని క్లీన్గా ఉంచండి అయితే రాశారనమాట, ఓమ్ బీచ్. సో ఇది ఓమ్ బీచ్ అని ఎందుకు అంటున్నానంటే ఈ బీచ్ మొత్తం ఓమ్ సింబల్ అయితే కనిపిస్తుంది అనమాట. ఓమ్ ఎట్లయితే ఉందో అట్లయితే కనిపిస్తుంది. అది డ్రోన్ అయితే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అది ఓమ్. ఒకవేళ నా దాంట్లో కూడా అంటే ఈ కెమెరాలో కూడా ఓమ్ బీచ్ సేమ్ అట్లా కనిపిస్తే మాత్రం ట్రై చేస్తా చూపించడానికి, లేకపోతే నార్మల్గా బీచ్ అయితే చూపిస్తా. చలో పోదాం, మీ వే చూడండి ఎట్లుందో. చాలామంది అయితే వస్తున్నారు, కానీ నాతో పాటు మాత్రం వచ్చేది వీడు ఈ చింటూ బాయ్. చాలామంది ఎందుకు వస్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూద్దామని అయితే వస్తున్నారు కావచ్చు, నాకు తెలిసి అందరూ ఓమ్ బీచ్కి వస్తున్నారు. సో మీరు మార్నింగ్ నేను చెప్పినట్లుగా కుడ్లీ బీచ్ దగ్గర మీరు కనుక రూమ్స్ కానీ తీసుకున్నట్లయితే మీరు ఎర్లీ మార్నింగ్ లేచి మనమైతే ఈ బీచ్ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ అన్ని బీచెస్ అయితే కవర్ అయిపోతాయి. సో చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్, నాకైతే మస్తు అనిపిస్తుంది. అండ్ మీరు కూడా చేస్తే బాగుంటుంది, చెప్తే ఏముండదు, నేను చెప్పేది ఏదో చెప్తూనే ఉంటాను, కానీ ట్రెక్కింగ్ చేయాల్సింది మీరు. సో చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. సో మనమైతే హోమ్ బీచ్ దగ్గరికి వచ్చినాం. చలో, హోమ్ బీచ్ స్టార్టింగ్లో ఎత్తుట్లుంటుంది, సో మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ సమ్ బాడీ మసాజ్ అని చెప్పేసి అయితే ఇవి ఉన్నాయి, హెల్త్ కేర్ సొసైటీ సమ్ వాట్ ఏదో ఉంది. అండ్ ఇక్కడ నమస్తే కీఫర్డ్ ఉంది, ఇక్కడ చాయ్ బాగుంటుంది అంటాకు, వీళ్ళైతే ట్రై చేయండి. అండ్ టిఫిన్స్ కూడా బాగుంటాయి అంటాకు, వీళ్ళైతే ట్రై చేయండి ఒకసారి. ఇదిదా నమస్తే కేఫ్ ఓమ్ బీచ్లో ఉంది. అండ్ నైట్ నేను కొంతమందిని కలిసిన వాళ్ళు కూడా ఇదే సజెస్ట్ చేశారు అనమాట, నమస్తే కేఫ్ ఉంటుంది బ్రో, అక్కడ ట్రై చేయండి అని చెప్పేసి. సో ఇది నమస్తే కేఫ్. అండ్ ఇక్కడ కూడా మీకు రూమ్స్ ఉంటే మీరు booking.comలో చూడాలా. సో చాలా రీజనబుల్ ప్రైస్కి ఉంటాయి, అండ్ అట్లనే ఎక్కువ ప్రైసెస్ కూడా ఉంటాయి. సో ఇది. అండ్ నేను ఇప్పుడు ఓమ్ సింబల్ దగ్గరికి అయితే వెళ్తా, అది చూపిస్తాను మీకు ఒకసారి చూడండి అది కూడా.
బ్రో బాయ్, నైస్ టు మీట్ యూ. మళ్ళీ హైదరాబాద్లో కలిసేది ఉంటే కలుద్దాం. బ్రో బాయ్, నైస్ టు మీట్ యూ. అండ్ హైదరాబాద్లో కలిసేది ఉంటే మళ్ళీ కలుద్దాం బ్రో. ఓకేనా, రైట్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి బ్రో. గుడ్ నేమ్ ప్రీనా. ప్రీనా ఫ్రమ్ కేరళ అండ్ నైస్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సారీ, Good luck for many more cricket. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ట్రెక్కింగ్లో మనకి ఓమ్ బీచ్ కూడా కవర్ అయిపోయింది. మనలో కూడా సెండ్ ఆఫ్ ఇచ్చేసిన వెళ్తా అన్నారు. యాక్చువల్లీ వాళ్ళకి నైట్ 8 o'clock మురుడేశ్వర్ టెంపుల్ దగ్గర అయితే వాళ్ళకి ట్రైన్ ఉందన్నమాట. వాళ్ళు ఇప్పుడు బయలుదేరితే కానీ నైట్ అక్కడికి చేరుకోలేదు, ఎందుకంటే మళ్ళీ మురుడేశ్వర్ టెంపుల్లో మళ్ళీ దర్శనం చేసుకోవాలి కదా. సో అట్లానే వెళ్ళిపోతున్నారు వాళ్ళు రూమ్ వెకేట్ చేసి. ఇంకా బాయ్ చెప్పేసి నేను కూడా వచ్చేసిన. మనకు అట్లా కాదు కదా, మనం ఇదంతా ట్రావెల్ చేయాలి, ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేయాలి ఫస్ట్. నైట్ మనకి వేవ్స్ ఇక్కడ వరకు వస్తాయి చూడండి. ఇప్పుడు చూడండి, మార్నింగ్ చూడండి ఎక్కడ ఉన్నాయో అవి. సో మీరు వేవ్స్ కనుక చూడాలనుకుంటే నైట్ రావడం బెటర్, జబర్దస్త్ ఉంటాయి వేవ్స్. వీలైతే ఈ రోజు నైట్ ఉండి కూడా మీకు ఆ నైట్ వేవ్స్ చూపిస్తా, కంపల్సరీ చూపిస్తా. ఓకే చలో. ఓమ్ బీచ్లో కూడా మీకు ఎన్ని కేవ్స్ కావాలంటే అన్ని కేవ్స్ ఉన్నాయి. మీరు booking.comలో చూసుకుంటే మీకు కొన్ని వందల కేవ్స్ అయితే ఉంటాయి ఇక్కడ, కానీ రేట్లే బీభత్సంగా ఉన్నాయి. మీరు ఎర్లీ మార్నింగ్ త్వరగా ఒక 7 గంటల లేచి నేను వేవ్స్ చూడాలి, సన్ రైజ్ చూడాలి అనుకుంటే కనుక ఇక్కడ ఓమ్ బీచ్ దగ్గరలో తీసుకోవచ్చు. లేదంటే కుడ్లీ బీచ్ ఈజ్ సూపర్ చాయిస్ ఐ థింక్. అండ్ ఇంకా ఓమ్ బీచ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ బీచ్ ఏముందో తెలియదు, ఆ బీచ్ దగ్గరికి అయితే పోవాలి ఇప్పుడు. ఇక్కడ మీకు సన్సెట్ ఇంట్ ఓమ్ బీచ్ అని చెప్పేసి ఒక కెఫ్టేరియా అయితే ఉంటుందన్నమాట. సో దాని పక్కన మీకు హాఫ్ మూన్కి వెళ్ళే వే అయితే కనిపిస్తుంది చూడండి. సో ఇది హాఫ్ మూన్ వే. ఇక్కడ నుంచి మనము హాఫ్ మూన్ బీచ్కి అయితే వెళ్ళాలి. హాఫ్ మూన్ ఇంకా ప్యారడైజ్ బీచ్ రెండు ఉన్నాయన్నమాట. సో 30 minutes పడుతుంది అని చెప్పేసి అయితే అక్కడ రాసుంది. వెళ్దాం, ట్రై. నాకు తెలిసి ఇప్పటికే వీడియో వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 minutes అట్లా అయిపోయి ఉండొచ్చు. దీన్ని 2 videos అయితే చేస్తా. ఒక వీడియోలోనేమో మీకు కుడ్లీ బీచ్ చేస్తా, అండ్ ఇంకొక వీడియోలోనేమో ప్యారడైజ్ బీచ్ ఇంకా హాఫ్ మూన్ బీచ్, ఈ రెండు అయితే చేస్తా అనమాట. సో వెళ్దాం హాఫ్ మూన్ బీచ్కి. హాఫ్ మూన్కి వెళ్ళే దాంట్లో మనకైతే ద ఓమ్ వ్యూ పీస్ కీఫ్ అని చెప్పేసి రూమ్స్ ఇంకా టెంట్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అది చూసుకోండి ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనమైతే ఇక్కడ హాఫ్ మూన్ ఇంకా ప్యారడైజ్. హాఫ్ మూన్ వచ్చేసి 30 minutes పడుతుందంట, అండ్ ప్యారడైజ్ వచ్చేసి 1 hour పడుతుందంట. సో ట్రెక్ అయితే చేయాలి మనము. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇప్పుడు నా బ్యాక్ సైడ్ కానీ నా ఫ్రంట్ కానీ ఎవ్వరు లేరు. నేను ఒక్కడనే పోతున్నా. మేబీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో అదైతే సెకండరీ. 30 minutes 1 hour ఎందుకు అంటున్నారంటే మేబీ ట్రెక్కింగ్లో ఇది కొంచెం హార్డ్ ఉంది వే మరి కొంచెం చాలా హార్డ్ ఉంది. సో అందుకని చెప్పేసి 30 minutes అయితే పట్టొచ్చు మేబీ. మళ్ళీ అందులో ఇంకా నేను ఇంకా ఈ బ్యాగ్ ఒకటి వేసుకున్నా, మేబీ ఇంకెక్కువనే పట్టొచ్చు. మాట్లాడుకుంటూ వెళ్తున్నా కాబట్టి. అబ్బో యాక్చువల్లీ బాగుంది, నిజంగా బాగుంది, మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఒక డీప్ ఫారెస్ట్లోకి వెళ్తున్న ఫీల్ అయితే వస్తుంది ఇప్పుడు. అబ్బో ఇవి ఏమన్నా నెట్ తీసుకుపోతుందో కూడా తెలియదు. బ్లైండ్గా అయితే వెళ్తున్నా, ఇండికేషన్ మార్క్స్ కూడా ఏం లేవు. సో ఐఎమ్ గోయింగ్. బ్రో ఈజ్ ద వే ఫర్ హాఫ్ మూన్ బీచ్? యా, థ్యాంక్ యూ. మనకు వచ్చిన ఒక 4 ముక్కలు ఇంగ్లీషు, 4 ముక్కలు హిందీ. స్టిల్ Sai Pallavi. సాయి నాట్ సాయి పల్లవి, సాయి కుమార్. Sai Pallavi. అచ్చా. వాట్స్ యువర్ నేమ్? ఐ ఫర్గాట్ యువర్ నేమ్. ఫస్ట్ వన్ ఇస్ కృషిత అండ్ సెకండ్ వన్ ఇస్ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్, రైట్? సే హాయ్ టు మై ఆడియన్స్. Achha, you're a blogger. యా. సో ఇంకొక 2 friends మనకి. From 2 days I am here only. Alone means no, there are friends like you. Meet along. సింపుల్ థింగ్, నేను ఒంటరిగా ఉన్నా అనుకున్న ప్రతి సర్ప్రైజ్గా పరిచయం అవుతున్నారు, వాళ్ళు క్లోజ్ అవుతున్నారు. సింపుల్ థింగ్. తెలుగు యాక్చువల్లీ నాకు తెలిసి హాఫ్ మూన్ బీచ్కి రీచ్ అయిపోయి ఉంటాం. సో చూద్దాం, వ్యూ అయితే ना मेरे को आते थोड़ा. अच्छा मेरे को तो पूरा आता है. हाँ अरे वी मन व्यू आ रहा नैना. వ్యూ तो अच्छा है इधर से. बहुत ज्यादा. హాఫ్ మూన్కి వెళ్ళే వే మొత్తం చాలా కొంచెం లైట్ రిస్కీ ఉంటుంది, కానీ జారి పడ్డామంటే సముద్రంలో వెళ్తాం పోయి. సో అట్లుంటుంది. కానీ వ్యూస్ మాత్రం అరే వేరే లెవెల్, వర్త్, మామూలు వర్త్ కాదు ఇది, హైలైట్. సో అంటే మీకు ఏమనిపిస్తారంటే అరే వీడు మార్నింగ్ నుంచి ఆ బీచ్లో అయ్యే చూపిస్తున్నాడు, వేరే ఏం చూపిస్తున్నాడు అనుకోవచ్చు.
బీచెస్ అంటే ఇంకా సేమ్ అన్నీ ఒకటే తిరిగి ఉంటాయి, కాకపోతే కొంచెం షేప్స్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట అంతే. ఒకటేమో ఓమ్ బీచ్ ఉంది అండ్ ఇంకోటేమో హాఫ్ మూన్ బీచ్. సో హాఫ్ మూన్ బీచ్ అంటే కొంచెం అర్ధచంద్రాకారంలో ఉంటుంది అనమాట, సో దానికి హాఫ్ మూన్ బీచ్. సో అట్లా అంటే బీచెస్ అన్నీ సేమే ఉంటాయి మ్యాక్స్, కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి, వారే వా. ఎంజాయ్ ఇన్ గుజరాతీ షీ సేయింగ్ రైట్, బట్ ఐ డోంట్ నో గుజరాతీ. I know only few words in Hindi, few words in English. भगवान देखता है और इतने में नहीं उड़ाता है. मैं तो हंस रहा हूँ बट some words I am not understanding. Yeah, just laugh. Just give a laugh. That's it. ఫైనల్గా మనమైతే హాఫ్ మూన్ బీచ్కి వచ్చాము. సో ఇది దా వ్యూ కాదు, ఇప్పుడే ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. కాజల్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు బట్ హర్ లైఫ్ లైన్ ఈజ్ టూ లాంగ్ రైట్. అమ్మా, సో ఇది హాఫ్ మూన్ అండ్ ఇక్కడ ఐ థింక్ బోటింగ్ కూడా చేస్తారనమాట. కిందికి వెళ్ళి మొత్తం చూపిస్తా, ఓకేనా? చలో. ఫైనల్గా ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ట్రెక్ తర్వాత మనమైతే ఓమ్ బీచ్ రీచ్ అయ్యాం. ఇది ఓమ్ బీచ్, నేను అది కూడా చూపిస్తాను మీకు అండ్ దగ్గర నుంచి అంత మొత్తం చూపిస్తా. కాకపోతే ఏంటి అని అంటే ఇది ఓమ్ బీచ్ అంత వైబ్ క్రియేట్ చేయట్లేదు, ఇది జస్ట్ వాటర్ గేమ్స్ ఆడుకోవడానికి అయితే ఇక్కడికి రావచ్చు. సో నైస్. నేను ఇక్కడికి రావడం నాకు ఎందుకు నచ్చింది అని అంటే నేను ఒక ఇద్దరు పీపుల్ మీట్ అయ్యాను అనమాట, ఒకరు కృషిత అండ్ ఇంకొకరు ఏమో కాజల్. సో హ్యాపీ, బాగుంది యాక్చువల్లీ. అంటే నాకు డే 1 ఒకరు పరిచయం అయ్యారు, డే 2 ఒకరు, డే 3 వీళ్ళిద్దరు. సో నైస్ జర్నీ యాక్చువల్లీ. సో చూపిస్తా, వాళ్ళు అక్కడ వాటర్ గేమ్స్ ఆడుతున్నారు, మనం కూడా వెళ్దాం ఒకసారి. చలో బ్రో, ప్రైస్ ఎంత? ప్రైస్ హౌ మచ్ బ్రో? 6,000 ఫర్ 8 people. 6,000 ఫర్ సింగిల్ పీపుల్. How much it will be like? For 6,000 means 800 or 900. Is it worthy? 6,000 bro. Done bro. Camera woman Kajal Agarwal and heroine Krishita. Meet Mr. Krishita. Hi. Mr. only na? Mister. Krishita and Kajal Agarwal. So Kajal wala chelli. Heroine Kajal wala sister. Cousin sister. Twin. Only by name. Nice journey Yeah. with you people. So paradise next. Yeah, we are heading to Okay, paradise. only okay, that's it. And laugh. చూడండి, సన్ రైజ్ మాత్రం మామూలు లేదు అండ్ ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు ప్యాకేజ్ తీసుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ చెప్తున్నారు. వీకెండ్స్లో ఒక రేట్ ఉంటుంది, నార్మల్ టైంలో ఒక రేట్ ఉంటుంది. సో మ్యాక్స్ అయితే 3,500. సో 3,500 అనమాట ఈ వాటర్ గేమ్స్ అన్నిటికీ. సో ఒకసారి మీరు చెక్ చేయండి ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడ కెఫే కానీ ఇక్కడ వీళ్ళని ఎవరిని అడిగినా కానీ ఇస్తారు, ఇట్లా బోట్స్, సో ఎవ్రీథింగ్. మనం ఇప్పుడే మన ఫారినర్ బ్రదర్ అతనితో అయితే మాట్లాడినాం, అతని పేరు నేను మర్చిపోయినా, కొంచెం డిఫికల్ట్ ఉంది అతని నేమ్ ప్రొనౌన్స్ చేయడానికి, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. అరే మంచిగా అందరు మంచిగా మాట్లాడుతున్నారు భయ్ ఇప్పటి వరకు అయితే ప్రస్తుతానికి. అండ్ ఇంకా నాకు ఇంకా 10 days గురించి చింత లేదు. ఈ రోజు అయితే ఏ డే అయితే నేను మంచిగా స్టార్ట్ చేస్తున్నానో ఆ డే నాకు మంచిగా ఎండ్ అవుతుంది అండ్ స్టార్ట్ అవుతుంది. దట్స్ ఇట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నైస్ బ్రో, అంతే, ఇంక అంతమించి ఏం చెప్పలేను. సూపర్. మీరు హాఫ్ మూన్ బీచ్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు ఆరో మార్క్స్ కనిపిస్తూ ఉంటాయి, పారడైజ్ బీచ్కి ఎలా రీచ్ అవ్వాలి అని చెప్పేసి. ఆ ఆరో మార్క్స్ పట్టుకొని మీరు పారడైజ్ బీచ్కి వచ్చేయచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఆల్మోస్ట్ పారడైజ్ బీచ్కి ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుండొచ్చు ఈ ట్రెక్కింగ్కి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనము పారడైజ్ బీచ్కి రీచ్ అవుతాం. ఇవి మరి కొంచెం డిఫికల్టీ అయితే ఉంది, బట్ ఇట్స్ ఓకే, వెళ్ళొచ్చు. వామో, అడ్వెంచరస్ ఉమెన్స్, వావ్ నైస్. ఇట్లా కింద నుంచి పోదామా, ఇట్లా వెళ్ళిపోదామా? కెన్ వి టేక్ దిస్ వే ఆర్ దట్ వే? तो एज बोले थे जाओ। इधर से ही जाएंगे, चलो। नहीं जाएंगे इधर से। उधर से ही? बस टाइम नहीं, बहुत सारे घूमना है। ठीक है। महाबलेश्वर टेंपल एंड ऑल नहीं होगा खबर आप। और 6 o'clock ट्रेन। आज 6 o'clock है? कौन सा ट्रेन?
गोकर्णा रोड वाला ट्रेन The struggles. बहुत हार्ड है. The struggle is real. काजल There's no route. There's no path. ए नहीं डिलीट करता हूँ मैं. कर दोगे तो मेरे को कुछ फर्क नहीं पड़ेगा. I'm not a vlogger. I don't give a shit. यार ఈ ప్యారడైజ్ బీచ్ దగ్గర వామ్మో ఈ ట్రెక్కింగ్ మరి టూ మచ్ ఉంది బ్రో. ఇట్స్ వెరీ రిస్కీ. చెప్పులు వేసుకోకండి రాకండి, షూ వేసుకొని రండి. అది షూ వేసుకొని రావాలా, చెప్పులు వేసుకొని వస్తే కష్టం. ఆజో ఊపర్ ఆజో ఊపర్ ఆజో. పోదాం ప్యారడైజ్కి వెళ్దాం. ప్యారడైజ్ బీచ్కి రీచ్ అవ్వడానికి ఇది ఒక వే, ఇది కొంచెం రిస్కీ ఉంటుంది. అండ్ కొంచెం అక్కడ దగ్గర ఇంకొక ఆల్టర్నేట్ వే కూడా ఉంటుంది. సో ఆ వే ఎట్లుంది అని అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళ బ్రదర్స్ ఏం చెప్తున్నారంటే అది కొంచెం సేఫ్ అని అంటున్నారు. సో ఇది కూడా సేఫే, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. షూస్ వేసుకొస్తే ఇది కూడా బాగానే ఉంటుంది. కానీ కొంచెం రాక్ క్లైంబింగ్ లాగా ఉంటుంది అనమాట. సో అది కొద్దిగా చూసుకోవాలి మీరు, అది కొంచెం చూసుకుంటే మస్తు మజా ఉంటుంది. तो अब पता चला कि यहाँ से जाना है. काजल से लड़ाई हो रहा है. భగవాన్ ప్యారడైజ్కి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటేమో రెడ్ మార్క్ తోటి ఒకటి ఉంది, అండ్ ఇంకోటేమో వైట్ మార్క్ తోటి ఒకటి ఉంది. ఈజీ రోడ్ హేనా? ఇక్కడ మీకు ఈజీ రోడ్ అని చెప్పి బోర్డు కనిపిస్తుంది, కానీ అక్కడ రోడ్ ఏం లేదు. సో ఇటు సైడ్ మనం వెళ్ళాలా. ఇక్కడ మీకు చిన్న చిన్న యారో మార్క్స్ కూడా ఉంటాయి, చూసుకోవచ్చు. సో ఈ యారో మార్క్స్ చూసుకొని పోవాలి మనం. నైస్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. Not with us. With you people only, bro. What's your name? Just now you joined, na? What's your name, bro? My name is Shashank. Shashank. My name is Sai Kumar, bro. I am from Hyderabad, Telangana. Okay. You are from? I am from Pune. Pune. Yes. Wow. उधर से इधर आए भाई. Wow. महाराष्ट्र. आप भी महाराष्ट्र में आए ना? महाराष्ट्र से, sorry. हाँ हाँ हाँ. You are from Mumbai, right? Yeah, bro. Come. पुणे. शशांक फ्रॉम पुणे. कैसे है भाई जर्नी? All good. ये ट्रैकिंग कैसे है? Fantastic. हाँ 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 हाँ. He is worth 1,000 crores. What's your name, bro? Ayush Ulani from Indore. Mumbai. Abbas from Bangalore. Oh, I think that is Paradise Beach, right? This health beach here. ऐसा नहीं वो health point बोल रहे हो. ఫైనల్ గా మేమైతే ప్యారడైజ్ బీచ్ ఇది. సో మళ్ళీ మీరు ప్యారడైజ్ బీచ్ అంటే బ్రో హైదరాబాద్ ప్యారడైజ్ రెస్టారెంట్ ఏమైనా ఉంటుందా అని మాత్రం అడగకండి. జస్ట్ బీచ్ నేమ్ ప్యారడైజ్, దట్స్ ఇట్. Sponsorship ले लो उनसे. సారీ బ్రో. Sponsorship ले लो. Hyderabad biryani should sponsor you now. అచ్చా అచ్చా అచ్చా. సో కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాము. కిందికి పోదాం, మీకు కొంచెం రిస్కీ ఉంది వే. చూద్దాం, పోయి కింద పోయి చూద్దాం. సంబర్డ్ మీన్స్ Sambad means sea. అచ్చా 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 సముద్ర. No, sea. Watch. ఆహా, ఓకే ఓకే ఓకే. ఫైనల్గా ప్యారడైజ్ బీచ్కి రీచ్ అయినాం. అరౌండ్ 9 రీచ్ అయినాం. ఇది ప్యారడైజ్ బీచ్. సేమ్ ఆ బీచ్ ఎట్లుందో ఈ బీచ్ కూడా అట్లనే ఉంటుంది, కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దాము. అక్కడ ఏదైనా ఛాయ్ కానీ ఏదైనా దొరికితే ఒక ఛాయ్ తీసుకొని లేదా ఒక కాఫీ తీసుకొని తాగి రిలాక్స్ అయ్యి నెక్స్ట్ ఇంకా మళ్ళీ రిటర్న్ టు రూమ్. సో ఈ ప్యారడైజ్ దగ్గరికి వచ్చిన తర్వాత మీకైతే కొంచెం స్నాక్స్ అవి ఇవి ఉంటాయి, అండ్ వాటర్ మిలన్ అండ్ ఇంకా ఛాయ్ ఏమైనా కావాలంటే అవి కూడా ఉంటాయి అనమాట. సో మీరు ఇక్కడ తాగి కొంచెం రిలాక్స్ అవుతా అంటే అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఒక విలేజ్ ఉంటుందంట. అక్కడ నుంచి మీరు మళ్ళీ పైకి వెళ్ళడానికి, ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడానికి కొంచెం మీకు రిక్షాస్ కానీ అవి కానీ ఉంటాయంట. సో మేబీ రిక్షా చూస్ చేసుకోవడం బెటర్, ఐ థింక్ సో. సో ఇక్కడ ప్యారడైజ్కి రీచ్ అయిన తర్వాత మీకైతే వాటర్ అడ్వెంచర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ బోట్ రైడ్, కయాకింగ్, స్విమ్మింగ్, క్యాంపింగ్. సో ఇక్కడ మొత్తం క్యాంపింగ్ అయితే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ కింద మీకు నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి. ఆ నెంబర్స్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీరు. చూడండి ఎంతమంది క్యాంపింగ్ చేశారు నైట్ ఇక్కడ. సో క్యాంప్ అండ్ టెంట్స్ ఉన్నాయి, అండ్ అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఐ థింక్ నాకు తెలిసి ఒకవేళ 2-3 మెంబర్స్ వస్తే మీరు కనుక మంచిగా చిల్ అవుట్ అవ్వాలనుకుంటే ఈ ప్యారడైజ్ బీచ్కి రావచ్చు డైరెక్ట్. మనకు అక్కడ ఓమ్ బీచ్ నుంచి మీకు ఆటోస్ అవి అవైలబుల్గా ఉంటాయి, అక్కడి నుంచి అయితే రావచ్చు. లేకపోతే రెంటల్ బైక్స్ తీసుకొని రావచ్చు ఇక్కడికి, అది బెటర్ నన్ను అడిగితే.
సో ఇంకా ప్యారడైస్ బీచ్ చూసేసినాం. ఇక వెళ్తున్నాం అనమాట. రిటర్న్లో మనకి వీళ్ళు ఇంకొక బ్రో వాళ్ళని చూపించిన కదా అబాస్ వాళ్ళు, సో వాళ్ళతో వెళ్తున్నాను నేను. ఈ లేడీస్ వచ్చేసి మన కృతిక ఇంకా కాలేజ్ వచ్చేసి వేరే వే చూస్ చేసుకున్నారు. సో మేము ఒక క్లైంబింగ్ వే అయితే చూస్ చేసుకున్నాం. ఇది కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంది. అది ఎట్లుందో మాకు తెలియదు కానీ ఇదైతే డిఫికల్ట్గానే ఉంది. బెటర్ అయితే అసలు మీరు షూ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి అబ్బా. అదే షూ అయితేనే బెటర్. సో సూపర్ ఉంటుంది షూ ఉంటే. నైస్ 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 ప్యారడైస్ బీచ్. డన్ బ్రో. కొంచెం దూరం వచ్చినాం, వేగా అనిపిస్తలేదు. సో ఇట్లా ఇప్పుడు మళ్ళీ కృతిక ఇంకా కాజల్ వెళ్ళిన రూట్లోనే పోవాలా. సో కిందికి దిగుతున్నాం. అయ్యో మళ్ళీ ఇంకా ఆ వేలోకి అయితే వెళ్తున్నాం. పోదాం. ఆ వే ఎట్లుందో మరి, అందులో అయినా వేగా అనిపిస్తుందో అనిపిస్తలేదో తెలియదు, బట్ పోవాలి, చూడాలి. अगर तुम्हारे ऊपर भरोसा रख के गए ना मर जाता. ప్యారడైజ్ బీచ్ తర్వాత మేము వచ్చింది బెల్లకెన్ బీచ్. ఇది చూడండి, అది దా బీచ్. సో ఇది అంత ఎఫెక్టివ్గా అయితే ఏం లేదు, కానీ ఎండ్ ఆఫ్ ద ట్రెక్ అయితే ఇదే. సో ఇక్కడ నుంచి మనకి రిక్షా కానీ అవి కానీ దొరుకుతాయంట. ఒకవేళ దొరికితేనేమో ఫైన్, దొరకకపోతే చూడాలి ఇక. సో అది వే చూడబ్బా బాబా, ఏం మరీ దారుణంగా ఉంది. అయినా జారి పడ్డామంటే ఇంకా ఏం లేదు ఇక. సో ఇక్కడ ఈ బ్రిడ్జ్ బాగుంది యాక్చువల్గా. దిస్ వాస్ నైస్ బ్రిడ్జ్. సో ఇక్కడ మనకైతే ఆటోస్ ఉంటాయి. సో ఈ ఆటోస్ తీసుకొని మనం మాట్లాడుకొని అక్కడ పైకి అయితే వెళ్ళాలి. మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినామో అక్కడికైతే వెళ్ళొచ్చు. సో ఆటో చార్జెస్ ఎంత ఉంటాయని నేను అనుకొని చెప్తాను మీకు. సో ఇక్కడ మనకి కెఫెటేరియా ఉంటుంది, కాఫీ, టీ, చాయ్ అన్నీ దొరుకుతాయి, కానీ ఎక్కువ రేట్ ఉంటుంది. ఇక్కడ ఆటోస్ ఉన్నాయి కదా, ఈ ఆటోస్ వచ్చేసి పర్ ఆటో 350 అనమాట. సో ఫైనల్గా మనమైతే బీచ్ ట్రెక్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ గుండప్ప కేవ్స్ అండ్ రూమ్స్ అని చెప్పి కేఫ్ అండ్ రూమ్స్ అనే బోర్డు దగ్గర అయితే దిగిన ఆటోలో వచ్చి. సో ఆటో ఛార్జ్ వచ్చేసి 350. ఒక్క రూపాయి తగ్గలేరు. ఈ దోపిడీ మామూలు దోపిడీ కాదు భయ్. అమ్మో, అసలు బడ్జెట్ ట్రిప్ అనుకో నేను ఈ గోకర్ణ చూస్ చేసుకున్నది కూడా నన్ను నేను కొట్టుకోవాలి అసలు. సో పట్టుకుంటే పైసలే బ్రో, ఎక్కడైనా పైసలే. కానీ నైస్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, నేను చాలా మందిని మీట్ అవుతున్నా అండ్ దట్ వాజ్ సూపర్. అండ్ ఇప్పుడు కూడా నేను కృతిక ఇంకా కాజల్, సో వాళ్ళిద్దరితోటే ఇప్పుడు ఆటోలో వచ్చింది. 350 రూపీస్ ఛార్జ్ చేశారు. పర్ హెడ్ 100 అయితే పడ్డది. అంటే నన్ను 100 పే చేయమన్నారు అండ్ బ్యాలెన్స్ వాళ్ళు పే చేసుకుంటా అని చెప్పారనమాట. సో అది ఇప్పుడు ఇంకా రూమ్కి పోయి ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ మహాబలేశ్వర టెంపుల్కి వెళ్తున్నా. యాక్చువల్గా నాకు ఒక 1 డే వేస్ట్ అయిపోయింది మొత్తము. సో దానివల్ల నేను ఇంకా కొంచెం రేపు కూడా ఉండాల్సి వస్తుంది. సో సారీ, రేపు అంటున్నా, ఇవాళ ఉండాల్సి వస్తుంది. మేబీ రేపు వెళ్తా కావచ్చు, ఇంకా చూడాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా మహాబలేశ్వర టెంపుల్కి అయితే పోదాం. చలో, ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. సో రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా మహాబలేశ్వర టెంపుల్కి పోవాలి. చలో, బాయ్ 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 బాయ్.